ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇటీవలనే సోదరుడు ప్రేమ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి మాదిగ మహాసేన మద్దతు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి షరతులు లేకుండా ప్రకటించడం జరిగింది మద్దతుని. ఎందుచేతంటే ఎస్సీ వర్గానికి ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ఆకర్షితులై మరిన్ని మంచి పథకాలు చేపట్టాలని, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆర్థిక సమాజానికి మరింత తోడ్పడాలని, మరింత రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి మరి అనేక మంది మాదిగ సంఘాలు, దాదాపు 25 మాదిగ సంఘాలు ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం కూడా మరి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం అది కేంద్ర పరిధిలో అంశం, సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం కోర్టు ప్రకటించినా ఆ నిర్ణయానికి అనుగుణంగా ఖచ్చితంగా మాదిగల పక్షాన నిలబడతాను అని ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి సందర్భంలో అన్కండిషనల్గా అక్కడికి కలిసినటువంటి అన్ని సంఘాలు కూడా ముఖ్యమంత్రి గారికి మద్దతు ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో మరి కొరిటిపాటి ప్రేమ్ కుమార్ గారు కూడా అక్కడ ఉండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క మాదిగ మహాసేన నుంచి కూడా మా మద్దతు ఉంటుంది అని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తే మందాకృష్ణ మాదిగ గారు కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దానిని అందరూ కూడా మాదిగ సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు, బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా జనసేనకి మద్దతు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వర్గీకరణ అంశం అనేటువంటి దాన్ని కూడా తీసుకురాలేకపోయారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయితే కేవలం 100 రోజుల్లోనే వర్గీకరణ అంశాన్ని మేము తీసుకొస్తాము, క్లియర్ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ 10 సంవత్సరాల్లో కూడా చేయనటువంటి సందర్భంలో తిరిగి మళ్ళీ ఇప్పుడు మందాకృష్ణ మాదిగ వర్గీకరణ అంశాన్ని ముందు పెట్టి ఈ పార్టీలన్నీ కూడా అధికారంలోకి వస్తే వర్గీకరణ వస్తుంది, మాదిగ సమాజానికి మేలు జరుగుతుంది అని నమ్మబలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదంతా కూడా అబద్ధం, అవాస్తవం. ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పినటువంటి, ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా కళ్ళబుల్లి మాటలు చెప్పేటువంటి వ్యక్తి కాదు. కనుకనే ఆయన చాలా స్పష్టంగా ఏ నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను మాదిగల పక్షాన నిలబడతాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది. నేను అందుకే కోరుతా ఉన్నాను, మాదిగ సంఘాలని, సమాజాన్ని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి. ఎందుకంటే పేదలకి, పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదల పక్షాన నిలబడాలని మాదిగ సమాజాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి అనేకమైనటువంటి పథకాల ద్వారా, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ వర్గాన్ని ముఖ్యంగా పేద వర్గాలన్నింటినీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను కూడా మరి అన్ని విధాల ముందుకు తీసుకొచ్చేందుకు ఒక ప్రయత్నం అనేటువంటిది ప్రారంభించారు. ఇంకా ముందు రోజుల్లో మరి సంక్షేమ పథకాల ద్వారా వీళ్ళందరినీ కూడా
మరి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చట్ట ప్రకారం రిజర్వేషన్లు కల్పించి మరి ముందుకు తీసుకున్నటువంటి చరిత్ర ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి దయచేసి ఈ యొక్క జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తి స్థాయి